బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి నేతల మధ్య అగ్గిరాజేసింది. బీజేపీ నేతలు రెండుగా చీలిపోయారు. కొత్త లీడర్స్ వర్సెస్ పాత నేతలు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బీజేపీలో చేరిన వాళ్లు కొత్త వర్గంగా, మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్లు పాత వర్గంగా పార్టీలో టాక్ నడుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవిపై రెండుగా చీలారు స్టేట్ బీజేపీ ముఖ్య నేతలు. స్టేట్ చీఫ్ పదవిపై నేతల డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కొత్త పాత నేతల మధ్య సయోధ్య కుదరటం లేదు. కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కడంతో రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. రేస్లో ఎంపీలు ఈటల, డీకే అరుణ, రఘునందన్, అరవింద్ తో పాటు సీనియర్ నేతలు రామచంద్రరావు, చింతల పేర్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. బీసీ నేత కూడా కావడంతో పార్టీ హైకమాండ్ ఈటల వైపు మొగ్గు చూపినట్లుగా చర్చ జరుగుతోంది. అయితే ఈటల స్టేట్ ప్రెసిడెంట్ కాకుండా కొంతమంది సీనియర్లు అడ్డుపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈటలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ చేశారని అంటున్నారు పార్టీ వర్గాలు. కొత్త అధ్యక్షుడు నియామకంపై పార్టీ సీనియర్లతో అధిష్టానం చర్చించాలన్నారు రాజాసింగ్. నేతలందరినీ కలుపుకుని పోయే నాయకుడు కావాలన్నారు. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా, దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది, మంచి మార్పు ఉంది తెలంగాణ. అట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అవసరం. అటు రాజాసింగ్ కామెంట్స్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఎంపీ ఈటల. స్ట్రీట్ ఫైటర్ కావాలా, ఏ ఫైటర్ కావాలి అంటూ ఫైర్ అయ్యారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టేటోడు కావాలన్నారు ఈటల. రాజ్యంలో ఉన్నోడిని నువ్వెంత అని అడిగేటోడు గొప్పోడు, వాడే ఫైటర్ అన్నారు. అట్లా కొట్లాడేది నేనే అంటూ రాజాసింగ్ కు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు ఈటల. ఫైటర్ కావాలి, ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా? స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా? ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నాడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నాడు కావాలి. గట్టిగా చిన్నకి గల్లీలాగి గా స్టేట్మెంట్ పైకి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు, నువ్వు ఎంత రానోడు గొప్పోడు తప్ప వాడి ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. అందుకని రకరకాలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం, మేము మాలాంటి వాళ్ళు ఊరికే మాట్లాడాం. సందర్భం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళం మేము. అంతకుముందు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సన్మాన సభలో సీనియర్ నేత లక్ష్మణ్ చేసిన కామెంట్స్ కూడా పార్టీలో పాత కొత్త నేతల మధ్య గ్యాప్ బయటపడింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలకే పదవులు దక్కుతాయన్నారు లక్ష్మణ్. ఇదే సభలో ఉన్న ఈటల, డీకే అరుణ, అరవింద్, రఘునందన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు. తర్వాత ఆఫ్ ది రికార్డ్ లో లక్ష్మణ్ కామెంట్స్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీలో చేరిన నేతలు. గెలిచినటువంటి మరి 3 పార్లమెంట్ సభ్యుల్లో కూడా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికే కేంద్ర మంత్రివర్గంలో స్థానం కలిగిందంటే ఇది కార్యకర్తలకు స్పష్టమైన సంకేతము, సందేశం. కార్యకర్తలు చేసినటువంటి కృషికి, కార్యకర్తలు చేసినటువంటి మరి ఆ శ్రమకు ఏనాడు కూడా పార్టీ విస్మరించదని, పార్టీ గుర్తిస్తుందని, గౌరవిస్తుందని చెప్పి ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ కి మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. కండువా కప్పుకున్న రోజు నుంచే పార్టీ కార్యకర్త అవుతాడన్న రఘునందన్ కొత్తగా వచ్చిన నేతలకు పదవి రాదు అనేది ఏమీ లేదన్నారు. హిమంత బిశ్వ శర్మకు సీఎం పదవి వచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి సామర్థ్యాన్ని, స్థాయిని చూసే హైకమాండ్ పదవులు ఇస్తోందన్నారు ఎంపీ రఘునందన్. అన్నట్టు మా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకి, జర్నలిస్టులకి, నాయకులకి అందరికీ సరైన సమయంలో సరైన గుర్తింపు వస్తుంది. అట్లే భవిష్యత్తులో మీరు కోరుకున్నటువంటి వాళ్ళకు కూడా సరైన రీతిలో గుర్తింపు వస్తుందని ఆశపడు. అధ్యక్ష పీఠం కోసం కమలం నేతల మధ్య జరుగుతున్న డైలాగ్ వార్తో క్యాడర్లో గందరగోళం నెలకొంది.